సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3i Vlogs. సో ఈరోజు అయితే మనం వన్ డేలో మనం ఊబర్లో ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అనేది సో చెప్పాను కదా. ఫస్ట్ వీడియోస్, సెకండ్ వీడియో 2 వీడియోస్ పెట్టాను. సో అది కార్డ్స్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తానికైతే కంప్లీట్గా అయిపోయింది. వన్ డే ఫినిష్ అయిపోయింది. వన్ డేలో అంటే 12 అవర్స్ చేశాను. ఆ 12 అవర్స్లో మనకు ఎంత మనీ వచ్చింది, సో ఊబర్ వాడు ఎంత తీసుకున్నాడు, సో అంతేకాకుండా మనకు ఎంత ఎన్ని చేసాం మనీ, మనకు పెట్రోల్ ఎంత పోయింది, సో ప్రతి ఒక్కటి మనం ఈరోజు తెలుసుకుందాం. ఊబర్ యాప్ను ఓపెన్ చేద్దాం. ఊబర్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనం ఎంత మనీ ఎన్ని చేసాము సో డాష్బోర్డ్లో కనిపిస్తుంది మనకు. సో టుడే అయితే నేను ఏం ఎన్ని చేయలేదు కాబట్టి 0 అని చూపించింది చూడండి. సో మనకైతే ప్రొఫైల్లోకి వెళ్ళేద్దాం. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎర్నింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎర్నింగ్స్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనం వీక్లీ ఎంత మనీ ఎర్న్ చేస్తామో ఇక్కడ చూపిస్తాయి చూడండి. సో Jan 8 to Jan 15, సో ఈ 8వ డేట్ నుండి 15వ డేట్ వరకు మనం ఎంత మనీ ఎర్న్ చేసామనేది సో ఇక్కడ డీటెయిల్గా ఇవ్వబడింది. సో అంతేకాకుండా 3872 రూపీస్ మనం అయితే ఎర్న్ చేసాం. సో ఆన్లైన్ వచ్చేసి మనం ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నామంటే 37 అవర్స్ అండ్ 39 మినిట్స్ అయితే ఆన్లైన్లో ఉన్నాం. సో ట్రిప్స్ వచ్చేసి 69 ట్రిప్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ -286, అంటే ఈ సాటర్డే లోపు ఊబర్కు మనం పే చేయాల్సి ఉంటుంది. ప్రతి సాటర్డే మనకు ఎంత మైనస్ పడుతుందో, సో కొందరు ఫోన్పే చేస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తారు కదా, సో అవి మన అకౌంట్లోకి వస్తాయి కాబట్టి వాడు కట్ చేసుకునేదానికి ఎక్కువ ఆన్లైన్ అయితే ఎవరు బుక్ అయ్యారు. సో అందుకని చెప్పేసి మనకు 286 రూపీస్ అనేది మైనస్ పడ్డది. సో ఈ సాటర్డే లోపు మనం మనకి పే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనం డీటెయిల్స్ దీంట్లోకి వెళితే కనుక మనకు సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్నింగ్ యాక్టివిటీ మండే టు ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో నేను సాటర్డే చూపిస్తే చూడండి. సో సాటర్డే చూస్తున్నారు కదా, నేను నెక్స్ట్ పేన వీక్ అయితే మనం Jan 1 to Jan 8. సో ఈ వీక్లో మనం 1361, అంటే నేను ఎక్కువ యూజ్ చేయలేను ఊబర్ కాబట్టి 1361 రూపీస్ అయితే మనం ఎర్న్ చేసినాం. సో నాకైతే 12 అవర్స్ 15 మినిట్స్ అయితే ఆన్లైన్లో ఉన్నా అండ్ ట్రిప్స్ వచ్చేసి 22 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన. సో ఇక్కడ సాటర్డే ఉంది కదా, ఈ సాటర్డే పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా 11 అవర్స్ 24 మినిట్స్ అయితే నేను ఆన్లైన్లో ఉన్నా. 1219 రూపీస్ అయితే నేనైతే ఎర్న్ చేసిన. కంప్లీట్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇది నా బైక్ అయితే 1219 రూపీస్ అయితే నేను ఒక రోజులో వన్ డేలో 11 అవర్స్ ఆన్లైన్లో ఉండి నేను ఎర్న్ చేసిన మనీ. సో అంతేకాకుండా నాది పల్సర్ కాబట్టి 50 యావరేజ్గా 50 ఇస్తుంది. సో ఎక్కువ కూడా ఇవ్వచ్చు. సో 50 అయితే ఇస్తుంది. HF Deluxe అండ్ ప్లాటినా స్కూటీ అయితే ఏం రాదు. స్కూటీ అయితే 35 to 40 ఇస్తుంది. అది అందులో ఏం మిగులుతుందో నాకైతే అర్థం కాదు. ప్రతి ఒక్కరు స్కూటీ నడుపుతారు కానీ. సో అది విషయం. సో నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఇది ఫుల్ టైం చేసుకోవచ్చు అంటే సో నాకైతే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సో 11 అవర్స్ 24 మినిట్స్ ఆన్లైన్లో ఉండి నాన్ స్టాప్ కొట్టాలి రైడ్స్. నాన్ స్టాప్ కొడితే అవి ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు. సో పర్టికులర్గా ఈరోజు ఇంత ఎంపైస్తామని ఏం లేదు. సో వాడు ఇస్తాడు రైడ్స్, లేకపోతే లేదు. సో రైడ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంపైసుకోగలుగుతాం, రైడ్స్ లేనప్పుడు మాత్రం సో నెవర్. ఏ బైక్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తానని చెప్తే మైలేజ్ ఎక్కువ ఇచ్చిన బండ్లో అయితే సో మనం వెహికల్ అయితే బెటర్. సో మైలేజ్ HF Deluxe కానీ, సో స్కూటీ అంటే స్కూటీ వద్దు, ప్లాటినా కానీ 70 ఎబోవ్ ఉంటే మనకు వర్త్ ఇది. సో ఊబర్ చెప్తున్నా కదా, 70 మినిమం మైలేజ్ 70 ఇస్తే 70 to 75 ఇస్తే మనకు వర్త్. ఎందుకంటే 8 అవర్స్లో 1000 రూపీస్ వేసుకోవచ్చు పెట్రోల్ ఓన్. సో నాకైతే ఇప్పుడు పెట్రోల్ ఇలాగే తీసేద్దాం, పెట్రోల్ ఎంత అయిందో. సో నేను 2 లీటర్స్ కొట్టించాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 2 లీటర్ కొట్టించిన తర్వాత సో ఫస్ట్ వీడియోలో 1 లీటర్ కొట్టించిన. సో సెకండ్ వీడియోలో 1 లీటర్ కొట్టించిన. సో టోటల్ 2 లీటర్స్, అంటే ఇందులో 200 తీసేయాలి. సో 220 తీసేయాలి. సో ఎగ్జాక్ట్లీ 220, ఇక్కడ 219 ఉంది. సో 219 తీసేద్దాం వీళ్ళకి. సో మిగతా మనకేం పడ్డది 11 అవర్స్కు 1000 రూపీస్ పడ్డది. సో ఓకే ఫైన్. సో 1000 రూపీస్ అయితే పడ్డది మనకు. సో ఈ 1000 రూపీస్ పడతా అంటే 11 అవర్స్కు నాకైతే సో ఇది పార్ట్ టైం వైజ్గా మనం యూజ్ చేసుకోవాలి తప్ప
సో ఫుల్ టైం వైజ్గా మాత్రం యూజ్ చేసుకోవడానికి లేదు. చాలామంది అడుగుతున్నారు అన్నట్టు, అన్న నువ్వు ఊబర్ నడుపుతావు, ఫస్ట్లో ఊబర్ నడుపున్నావు కదా, ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఎంత పెట్రోల్ కాలుతుంది, ఎంత మనకు పెట్రోల్ పోతే ఎన్ని మిగులుతాయి డబ్బులు, ఏ బండి అయితే బెటర్ అని చెప్పేసి. సో అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకోటి దీనికంటే బెటర్ ఏంటంటే ర్యాపిడో. సో నేను ఫస్ట్ నుండి ఇది ఊబర్ వేస్తున్నా కాబట్టి సో నాకు ఊబర్ అలవాటు అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకేంటంటే మనకు ఇందులో ఇన్సెంటివ్స్, సో ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మన వీక్లీ 60-70 రైడ్స్కు 500 ఇట్లా ఇస్తారు. దాని తర్వాత కొద్దిగా 25 రైడ్స్కు 500, ఇంకో 10 రైడ్స్కు 15 రైడ్స్కు 250 రూపీస్ ఇట్లా మనకు జరుగుతుంది. సో ఇప్పుడైతే నా ప్రమోషన్స్ అయితే ఏం రాలేదు, సపరేట్ అయిపోయినా దాదాపు 1 వీక్ 2 వీక్స్ అవుతుంది. సో నాకు ప్రమోషన్స్ రాక, అందుకని చెప్పేసి నాకు తెలిసి ఇది వర్త్ కాదనిపిస్తుంది. సో ర్యాపిడో అంటే నేను కూడా ర్యాపిడో ఎప్పుడు వేయలేను, సో ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను అంతే. నా లొకేషన్ కరీంనగర్ ఉంది, సో అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మార్చుకొని ఇది మీకు అర్థమై ఉంటుంది, చేయొచ్చా చేయరాదా నేను చెప్పాను. సో యావరేజ్ మైలేజ్ ఇచ్చిన బండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చిన బండి అయితే సో డెఫినెట్గా సో 8 అవర్స్లో 1000 రూపీస్ మాత్రం గ్యారంటీ. సో ర్యాపిడో అని చెప్పిన కదా, ఆ ర్యాపిడో కూడా నేను ఒకసారి ఎర్న్ చేసి చూపిస్తా 1 డేలో ఎంత సంపాదించా అనేది. సో ఇందులో కూడా మనకు ఊబర్లో చాలా ఎట్లా అంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయనుకో, లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఒక్కటేసారి డబ్బులు వస్తాయి. ఇప్పుడు 10 to 25 కిలోమీటర్స్ ఉందనుకో, 25 చేస్తే 310 320 ఇట్లా పడుతుంది. సో వాడు 50 రూపీస్ కట్ చేసుకోగా సో మనకు 250 260 ఇట్లా వస్తాయి అన్నట్టు. సో ఇంత తిరిగే కన్నా ఒకటేసారి మనం ఒకటే లాంగ్ వేసుకొని వస్తే మనకు టైం సేఫ్ అవుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ 30 రూపీస్ 25 రూపీస్కు 50 రూపీస్కు 50 అంటే ఓకే, 25 రూపీస్ 30 రూపీస్ ఇక్కడ తిరిగినాం అనుకోండి. సో మనం ఎక్కువ తిరగాల్సి వస్తే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే పికప్ లొకేషన్ కాడ టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే డ్రాప్ లొకేషన్ కాడ టైం వేస్ట్ అయిపోతుంది. ఒక దాదాపు 2 minutes 3 minutes వేస్ట్ అయిపోతుంది కదా మనకు. అందుకని చెప్పేసి సో మనం ఒకటేసారి పికప్ చేసుకున్నామా, సో 25 కిలోమీటర్స్ అక్కడ ఇక్కడ 25 కిలోమీటర్స్ అనుకోండి, సో మనకు 300 వస్తాయి. వాడు 50 రూపీస్ తీసుకుంటాడు ఊబరుడు, సో మనకైతే 250 రూపీస్ వస్తాయి అన్నట్టు. సో ఎందుకంటే ఇక్కడ టైమింగ్ అనేది చాలా మనకు సేఫ్ అవుతుంది అన్నట్టు. ఇంకోటి మనకు ర్యాపిడ్లో ఏంటంటే మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకి ఇన్ని రైడ్స్ కొడతాయి, డైలీ వస్తాయి. ఇది ఏంటంటే వీక్లీ 1 time వస్తుంది ఊబర్లో. సో దీనికి చిన్నగా ఒకటి లాజిక్ ఉంది. సో నాకు చేశాను, నా బ్లాక్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. నా బ్లాక్ అయిపోయింది, ఒక దాదాపు 1 day బ్లాక్ పెట్టిండు. సో అట్లా చేస్తే ఏంటంటే ఇల్లీగల్ వెళ్ళిపోయినాం అన్నట్టు. అది మీకు తెలిసే ఉంటుంది. సో కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, సో మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో అది నేను చేశాను. అట్లా చేస్తే ఏమైందంటే వాడు చూసిండు ఇచ్చాడు, మెసేజ్ ఇచ్చాడు పట్టించుకోలే. సో పట్టించుకోపోయేసరికల్లా వాడు ఏం చేసిండంటే పొద్దున ఒక రైడ్ వెళ్ళిన, లాంగ్ రైడ్ 300. సో రైడ్ వెళ్ళిన తర్వాత ఊబర్తో వెళ్ళిన, సో డబ్బులు తీసుకున్నా. యువర్ అకౌంట్ ఈజ్ టెంపరరీ హోల్డ్ అని పెట్టిండు. సో హోల్డ్ అని పెట్టిన తర్వాత 2 hours వెయిట్ చేసిన, 2 hours హోల్డ్ అని పెట్టిండు. సో హోల్డ్ అంటే సో అక్కడ ఉంచాడు, మిమ్మల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి, మీ అకౌంట్ను ఒకసారి చెక్ చేస్తున్నాం అని చెప్పేసి హోల్డ్లో పెట్టిండు అన్నట్టు. ఆ హోల్డ్లో పెట్టిన తర్వాత నేను చూసిన, ఒక 2 hours అక్కడ వెయిట్ చేసిన, అంటే 1 hour వెయిట్ చేసిన. సో లంచ్ టైం అవుతుంది, నాకు కూడా కాలిపోతుంది, ఏం చేయాలి అని చెప్పేసి రూమ్కి వచ్చేసిన. సో రూమ్కి వచ్చేసిన తర్వాత 2 hours అయిపోయింది, ఆడు హోల్డ్లోకే తీస్తలేడు. సో తీస్తుండు పెడుతుండు అట్లా ఒక దాదాపు 8 to 9 hours అయితే వేస్ట్ అయిపోయింది. లాస్ట్లో 7:30కి 8కు సో అప్పుడు మనం హోల్లోకే తీసేసి ఇంకోసారి ఇలా చేయకండి, ఇలా చేస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది, అకౌంట్ అనేది బ్లాక్ చేయబడుతుంది అని చెప్పేసి ఒక మెసేజ్. సో వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక డే మొత్తం ఒక దాదాపు 1000 రూపీస్ 800 రూపీస్ వేస్ట్ అయినట్టే కదా. ఇది ఫ్రెండ్స్, మీకు క్లారిటీ రావాలంటే నేను ర్యాపిడో కూడా ఒకసారి చేసి చూపిస్తాను నేను ఆ రైడ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద కామెంట్లో పెట్టండి, ఎలా చేశాను, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొద్దిగా కామెంట్స్ అయితే పెట్టండి అబ్బా, కామెంట్స్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు, కొద్దిగా పెట్టండి. సో ఇది ఇంకా వీడియోస్ చేద్దాం, మంచి వీడియోస్ చేద్దాం. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులకు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై.